ఇండియాలో మనం ఏ దేవుడి టెంపుల్ వెళ్ళినా సరే దేవుడి పేరుతో ఉంటుంది ఆ టెంపుల్. కానీ రామప్ప టెంపుల్ ఒక్కటే వచ్చేసి రామప్ప అనే శిల్పి పేరు మీద ఉందన్నమాట ఈ టెంపుల్. యాక్చువల్గా రామలింగేశ్వర స్వామి అనేది దేవుణ్ణి పిలుస్తారు, అలానే రామప్ప టెంపుల్ అని పిలుస్తారు. రామలింగేశ్వర స్వామి, రామప్ప టెంపుల్ ఇద్దరి పేరు కలిసి వచ్చింది కాబట్టి రామప్ప టెంపుల్ అని పిలుస్తారు అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 13th century నుంచి ఉందండి. ఈ బ్యాంగిల్ డిజైన్ లో చిన్న పిన్ కూడా దూరుతుందండి, అంత ఇదిగా ఉంటది. ఈ డిజైన్ మొత్తం మెటల్ లాగా ఉంటది, కానీ ఇది ఒక స్టోన్. ఇప్పుడు మెయిన్ రామప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది బయట ఇవన్నీ స్టాల్స్ పెట్టారు. అక్కడ రేగి పండ్లు కనపడితే మా అమ్మ రేగి పండ్లు కావాలి అని అంటే అదేమో బాగాలేవు. సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. టెంపుల్ లోపలైతే ఇంత విశాలమైన ప్లేస్ ఉందో చూడండి. మొత్తం చెట్లు చాములు అంతా పెట్టి మొత్తం ఓపెన్ ల్యాండ్ ఎంత ఉంది అసలు. ఇది టెంపుల్ అయితే అసలు లోపల వెళ్ళడానికే కొంచెం డిస్టెన్స్ ఉందన్నమాట, ఫర్ లాంగ్ డిస్టెన్స్. ఈ టెంపుల్ వచ్చేసేసి ఎంత పాత కట్టడము, కింద అంతా రాతి కట్టడాలు అంటారు కదా, అట్లా రాతి కట్టడాలు. గోపురం మాత్రమే ఇటుకతో కట్టారంట, ఎందుకంటే కింద అంతా రాతి కాబట్టి మళ్ళీ అది బరువు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి పైన ఇటుక కట్టడంతో కట్టారంట. ఇవన్నీ శిల్పాలు అనేది భలే చెక్కారండి, ఒకదానికి ఒకటి పొంతం లేకుండా చెక్కారు. రామప్ప టెంపుల్లో తూర్పు ద్వారం నుంచి వస్తే ఈ బ్లాక్ పిల్లర్స్ అనేవి కనిపిస్తాయి. నరదిష్టి తగలకుండా ఈ పిల్లర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారనమాట. దిష్టి అనేది వెళ్ళిపోతుంది అనేది. మా అమ్మ యాజ్ యూజువల్ లోపల నుంచి ఉంది, అదిగోండి స్వామివారు. నేను దూరం నుంచే తీశాను కొంచెమే. ఎంత బాగున్నారు, పెద్ద లింగము. ఈ చుట్టూతా ఎలిఫెంట్స్ అట్లా డిజైన్ ఉంటుంది అనమాట. ఆ డిజైన్ బట్టి ప్రదక్షిణం ఏ వైపు చేయాలి అనేది అది తెలుస్తుంది అనమాట మనకి. ఈ కాకతీయ టెంపుల్స్ అన్నిట్లో కూడా నందిది ఒక విశిష్టత ఉంటుందండి. నంది ఏంటంటే ఒక సైడ్కి తిరిగినట్టుగా ఉంటుంది, చెవులు కూడా దేవుడికి ఎప్పుడు పిలుస్తారా అన్నట్టు వింటున్నట్టుగా ఉంటుంది అనమాట. ఒక కాలు ముందుగా ఉంచి, శివుడికి నంది వాహనం కాబట్టి ఎప్పుడు శివుడు పిలిస్తే అప్పుడు పరిగెడటానికి ఈ నంది అనేది కంపల్సరీ పక్కకి తిరిగి చెవు వింటున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇది నంది విశిష్టత కాకతీయ టెంపుల్స్లో. కాపేశ్వర ఆలయం అంటే ఆ టెంపుల్ది నమూనా అనమాట. ఫస్ట్ ఈ టెంపుల్ కట్టి ఈ టెంపుల్ ఇట్లా ఉండాలి అని చెప్పి ఆ టెంపుల్ కట్టారనమాట, రుద్రేశ్వర ఆలయం అని. అందుకే 2 టెంపుల్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఆ శిల్పి చెక్కినది ప్రతి గోడ మీద కూడా ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైన్ అనేది రిపీట్ అవ్వదు. భూకంపం వచ్చినప్పుడు కొంత గుడి డ్యామేజ్ అయింది, మళ్ళీ ఇట్లా శిల్పాలు ఎవరైనా ఎరగొట్టినప్పుడు కొంత డ్యామేజ్ అయింది. ఇట్లాంటివన్నీ మళ్ళీ గవర్నమెంట్ అనేది రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ నిలబెడుతుంది అనమాట. అసలు ఈ టెంపుల్ చుట్టూతా చూస్తే ఎంత బాగుంటుందంటే ఆ శిల్పాలు అయ్యి, ఆ ఎలిఫెంట్స్ దూరంగా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ వేణుగు సింహం 2 కలిపిన డిజైన్ అనమాట. ధైర్యానికి శక్తికి సింబల్ అనమాట ఆ డిజైన్స్. ఇవన్నీ ప్రతి విగ్రహము కూడా డ్యామేజ్ చేసేసి ఉంటుందండి, కాలో చెయ్యో ఏదో ఒకటి. గుడి చుట్టూతా అసలు ఎంతసేపు తిరిగినా సరే ఏమీ అనిపించదు, మొత్తం చుట్టూతా ఇసుకుంది. మా అమ్మలకైతే కాలు కాలిపోతున్నాయి అన్నమాట. పైకి కిందకి స్టోన్స్ ఇట్లా ఉండటం వల్ల దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కింద ఇసుక పోసి పైన అంతా తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడైతే కనుక.
ఇట్లా ఏ గుడి అయినా సరే పాత కట్టడాలు ఎప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటారు గవర్నమెంట్ అనేది. హేమన్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అప్పుడు ఏంటో సరదాగా మాట్లాడుతూ ఉంది. ఈ గుడి మొత్తం పొద్దున్నే వెళ్తే ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. ఈ కాపేశ్వర ఆలయంలో నందిని బ్రేక్ చేశారనమాట. ఆర్చ్ లాగా కనపడుతుంది కదండి, దాంట్లో శిలాశాసనము అనేది రాశారనమాట. అంటే టెంపుల్ హిస్టరీ గురించి. ఆ బ్లాక్ అనేది ఒక స్టోన్ ఉంటుంది దాంట్లో రాశారనమాట. ఎవరు కట్టారు, ఎప్పుడు సెంచరీ, ఏంటి అనేది, దీని విశిష్టత అంతా దాంట్లో ఉందన్నమాట. ఈ కాయలు ఎవరికైనా తెలుసా అండి ఈ చెట్టు ఏంటో? ఈ కాయలు ఇట్లా ఇది భలే యూనిక్గా అనిపించింది, అందుకే తీశాను. రామప్ప టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ బాగా కనపడతాయి అనుకుంటా. ఇంతకన్నా ముందు వీడియోలో ఒకటి చూపించాను కదా, హరితహారం దగ్గర కూరుకుపోయింది అని చెప్పి. ఈ టెంపుల్ కూడా అట్లానే ఉంది, కానీ భూమిలో కూరుకుపోయిన దాన్ని తీసినట్టున్నారు, కొంచెం మట్టి తవ్వి అదంతా. లోపల శివుడు ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్ కూడా చుట్టూతా వాటర్ అనేది చుట్టూతా ఇట్లా గాడి కొట్టు ఉన్నదన్నమాట. అంటే ఎక్కడి నుంచో వాటర్ వస్తున్నాయి. వాటర్ గుడి చుట్టూతా ప్రదక్షిణంలాగా వాటర్ ఉందన్నమాట. మా అమ్మ, హేమన్య ఇంకా సత్య ఏదో చేస్తున్నారు. అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, గుడి చుట్టూతో వాటర్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి అక్కడ చూస్తున్నారు. మా అమ్మ నీళ్ళు జుమ్ముకుంటుందేమో తల మీద. ఈ ట్రిప్లో మాకు కొన్ని పిక్స్ అనమాట.